శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః శ్రీ లలితామహాత్రిపురసుందరీ పరాభట్టారికాయై నమః. మనం 2026 మార్చి నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా మీనరాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ఉన్న ఫలితాలు చెప్పుకుందాం. ముందుగా రాశి అధిపతి అయినటువంటి రాశికి తరువాత పదవ స్థానం అంటే వృత్తి వ్యాపారాలకు సంబంధించినటువంటి స్థానానికి అధిపతి అయినటువంటి బృహస్పతి వేధస్థానంలో ఉండడం ద్వారా కాస్త ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. అనవసరమైనటువంటి పనులు చేస్తూ అనారోగ్యకారకమైనటువంటి స్థితి కొని తెచ్చుకోకూడదు. ఎందుకు అంటే ఈ రాశి అందే శని సంచారం కూడా ఉంది కాబట్టి జన్మ శని అంటుంటాం. తర్వాత ఏలినాటి శని కూడా దీంట్లో పరిగణలోకి తీసుకుంటాం కాబట్టి ఆరోగ్య విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తలు అవసరం. అనవసరమైనటువంటి పనులు చేస్తూ పేరు ప్రఖ్యాతుల సంబంధమైనటువంటి విషయాలలో అనవసరంగా చెడ్డ పేరు తెచ్చుకునేటటువంటి ప్రయత్నాలు చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది. విద్యార్థులకు అంతేకాకుండా ఉన్నత విద్యలో చదివే వాళ్ళందరికీ కూడా కాస్త శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. బద్ధగించకుండా జాగ్రత్తగా దృష్టి పెట్టి చదువుకునే విద్యార్థులందరూ కూడా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాల్సిన అవసరం. ఎందుకంటే తత్సంబంధమైనటువంటి గ్రహస్థితి అంత అనుకూలంగా లేదు. కాబట్టి వీళ్ళందరూ కూడా మీనరాశి వాళ్ళు ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, అంతేకాకుండా ఈశ్వర దర్శనాలు చేసుకోవడం, ఈశ్వరుడికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణ చేసుకోవడం, ప్రతి శనివారం ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం. చేసేటటువంటి పనులలో కూడా మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. కాబట్టి ఈ మాసమంతా కూడా ప్రధానమైనటువంటి విషయాలలో నిర్ణయం తీసుకోవాల్సి వస్తే ఒకవేళ అవకాశం ఉంటే అది వచ్చే నెలకి దాన్ని పోస్ట్పోన్ చేసేటటువంటి ప్రయత్నం చేసే అవకాశం ఉంటే కనుక వచ్చే నెలకి మార్చుకునే ప్రయత్నం చేయొచ్చు. కాబట్టి అందరూ కూడా ఈ మీనరాశి వాళ్ళు ప్రధానంగా ఆరోగ్య సంబంధమైనటువంటి విషయంలో జాగ్రత్తలు వహించడం అవసరం. విదేశయానం, విదేశ సంబంధమైనటువంటి విషయాలకి అనుకూలమైనటువంటి పరిస్థితి. కాబట్టి విదేశ సంబంధమైనటువంటి విషయాల్లో ప్రయత్నం చేసే వాళ్ళకి విద్యార్థులకు కానివ్వండి, ఉద్యోగస్తులకు కానివ్వండి అనుకూలమైన ఫలితాలు ఉండేటటువంటి విదేశ సంబంధమైన విషయాలలో ఉంది. ఆర్థిక విషయం, లాభదాయకమైనటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తలు అవసరం. అది కూడా మిశ్రమమైనటువంటి ఫలితాలే కనిపిస్తున్నాయి. కాబట్టి అందరూ కూడా చెప్పినటువంటి విషయాలలో ప్రధానంగా హనుమాన్ చాలీసా, ఈశ్వర సంబంధమైనటువంటి స్తోత్రపారాయణలు, ఈశ్వర దర్శనాలు, ఆంజనేయ స్వామి దర్శనాలు చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఈ భూగృహ సంబంధమైన విషయాల్లో కానివ్వండి, వృత్తి వ్యాపారాల విషయంలో కానివ్వండి, ఆర్థిక విషయంలో కానివ్వండి, విద్యా విషయంలో కానివ్వండి, వివాహ విషయంలో ఈ అన్నిటికీ సంబంధించినటువంటి విషయాలలో మిశ్రమమైన ఫలితాలు మనం ఈ నెలలో మీనరాశి వారికి చూస్తున్నాం. కాబట్టి ధార్మికమైనటువంటి మార్గంలో వెళితే, దైవికమైనటువంటి మార్గంలో వెళితే కనుక మనం ఎట్లాంటి ఇబ్బందుల నుంచి అయినా సరే అధిగమించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా చక్కగా ధార్మికంగా దైవికమైనటువంటి మార్గంలో నడుస్తూ సుఖంగా ఉండాలని ఆశీర్వదిస్తూ స్వస్తి. శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః శ్రీ లలితామహాత్రిపురసుందరీ పరాభట్టారికాయై నమః. మనం 2026 మార్చి నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా వృషభ రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ఉన్న రాశి ఫలాలు చెప్పుకుందాం. ముందుగా రాశి అధిపతి అయినటువంటి శుక్రుడు మొదటి 3 రోజులు అంటే 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు కూడా అననుకూలమైనటువంటి స్థానం, వేధస్థానంలో సంచారం ఉంది. కాబట్టి ఏదైనా ప్రధానమైనటువంటి విషయాలు నిర్ణయం తీసుకోవాలి అని అనుకున్నప్పుడు 3వ తేదీ తర్వాత తీసుకోవడం అనుకూలమైనటువంటి ఫలితాలను ఇచ్చేటటువంటి పరిస్థితి. అంతేకాకుండా వీరికి చాలా కాలంగా ఉన్నటువంటి ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలలో కొన్ని ఇబ్బందుల నుంచి అధిగమించేటటువంటి గ్రహస్థితి. ఎందుకు అంటే ద్వితీయ స్థానం ప్రధానమైనటువంటి ధనస్థానం, అంతేకాకుండా ఏకాదశ స్థానం నిత్యకృత్యంలో ఉండేటటువంటి రొటేషన్లో ఉన్నటువంటి ధనస్థానం. ఈ 2 స్థానాల్లో కూడా అనుకూలమైనటువంటి
గ్రహ సంచారాలు మనం ఈ మాసంలో చూస్తున్నాం. కాబట్టి మంచి మాట తీరు వల్ల చేసేటటువంటి పనులలో మంచి పేరు ప్రఖ్యాతులు వస్తూ దానికి సంబంధించినటువంటి ఆర్థికపరమైన విషయాల్లో కానివ్వండి, అనేక రకాలైనటువంటి విషయాల్లో మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం వృషభ రాశి వారికి ఉంది. అంతేకాకుండా వీరికి వృత్తిపరమైనటువంటి కొంత చికాకులు ఉండేటటువంటి అవకాశం. ఎందుకంటే రవి సంచారం ఇంచుమించుగా 15వ తేదీ వరకు, అంటే 15వ తేదీ నుంచి రవి మీనరాశిలోకి మారుతూ ఉండడం జరుగుతుంది. కాబట్టి ఈ రవి సంక్రమణానికి ముందు వరకు కూడా కాస్త ఇబ్బందిగా ఉండేటటువంటి పరిస్థితి ప్రధానంగా విద్యార్థులకు, అంతేకాకుండా ఈ భూగృహ సంబంధమైనటువంటి వ్యాపారాలు చేసేవాళ్లకు, దీనికి సంబంధించినటువంటి విషయంలో 15వ తేదీ వరకు కూడా కాస్త చికాకులుగా ఉండేటటువంటి అవకాశం. ఈ 15వ తేదీ తరువాత నుండి రవి లాభస్థానంలో ఉండడం ద్వారా ఇంతవరకు ఉండేటటువంటి కొన్ని ఇబ్బందుల నుంచి అధిగమించేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అంతవరకు కూడా వృషభ రాశి వారు ఏం చేయాలి అంటే ఆదిత్య హృదయం ప్రతిరోజు కూడా పారాయణ చేయడం కానీ, ఒకవేళ పారాయణ చేసేటటువంటి అవకాశం లేని వాళ్ళకి వినడం కానీ చేస్తే మంచి ఫలితాలు, అంటే సూర్యభగవానుడి యొక్క అనుగ్రహం ద్వారా ఇబ్బందుల నుంచి అధిగమించేటటువంటి అవకాశం ఉంటుంది. వీళ్ళకి ఈ వృత్తి వ్యాపార ఉద్యోగాలకు సంబంధించినటువంటి విషయాలలో కూడా ఈ 15వ తేదీ వరకు కూడా కాస్త జాగ్రత్తలు అవసరం. ఓపికగా చేసేటటువంటి పనుల్లో ఎట్లాంటి ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఏదైనా ఈ ఉద్యోగం సంబంధించినటువంటి విషయంలో, అభివృద్ధి సంబంధించినటువంటి విషయంలో కానివ్వండి, ఉద్యోగం నుంచి మారేటటువంటి ప్రయత్నాలు చేసేటటువంటి విషయంలో కానివ్వండి, 15వ తేదీ వరకు కూడా జాగ్రత్తగా ఉంటూ 15వ తేదీ తరువాత నుంచి నిర్ణయాలు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారికి ఈ మాసంలో ఇంచుమించుగా 1-2 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఇంకొన్ని గ్రహాలు, అంటే ప్రధానంగా సప్తమ స్థానాధిపతి అయినటువంటి, అంటే కుజుడు వేధస్థానంలోనే ఉన్నాడు, రాహువు వేధస్థానంలోనే ఉంది. ఈ రకంగా వేధస్థానంలో ఉన్నటువంటి గ్రహాలతో బుధుడు కలిసి ఉన్నాడు. కాబట్టి అవకాశం ఉన్నంత వరకు వీళ్ళందరూ కూడా ఎవరితో గొడవలు పెట్టుకోకుండా జాగ్రత్తగా, భార్యాభర్తల విషయంలో కూడా అంటే వృషభ రాశి వాళ్ళు అవకాశం ఉన్నంత వరకు ఓపికగా, మౌనంగా, సౌమ్యంగా ఉండడం ద్వారా గొడవలు కాకుండా ఉండేటటువంటి పరిస్థితులు. అంతేకాకుండా భాగస్వామ్యంతో చేసేటటువంటి వ్యాపారాలలో కూడా కాస్త జాగ్రత్తలు అవసరం. వీళ్ళంతా కూడా ఈ మాసమంతా కూడా అవకాశం ఉన్నంత వరకు ప్రతి మంగళవారం ఆవుకి గనక ఆహారం, అంటే గో సేవ చేసుకోవడం ద్వారా అనేక రకాలైనటువంటి ఇబ్బందుల నుంచి అధిగమించేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే ఆవులో సమస్తమైనటువంటి దేవతలందరూ కూడా ఆవులో మనం దర్శనం చేసుకోవచ్చు. అంటే ఆవుని ఆశ్రయించి ఉంటారు అందరూ దేవతలు కూడా. ప్రతి ఒక్కొక్క అంగంలో ఒక్కొక్క దేవత ఆవులో మనం ప్రధానంగా ఆవు రూపంలో దర్శనం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి గోవుకి సేవ చేసుకుంటే అందరు దేవతల యొక్క ఉపాసన చేసినట్టే. కాబట్టి అందరు దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే ఆవుకి సేవ చేసుకునేటటువంటి ఆవశ్యకత ఎంతో ఉంది. కాబట్టి వీళ్ళకి ప్రధానంగా రాహువు కానీ, కుజుడు కానీ, ఇట్లాంటి గ్రహాలన్నీ కూడా గోసేవ చేయడం ద్వారా వాటి యొక్క అననుకూలమైనటువంటి స్థితి నుంచి అధిగమించేటటువంటి, అంటే ఇబ్బందుల నుంచి అధిగమించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా ఆవుకి మంగళవారం కూడా ఆవుకి ఆహారం పెట్టే అవకాశం ఉంటే ఆవుకి ఆహారం పెట్టే ప్రయత్నం చేయండి. ఒకవేళ ప్రతిరోజు అవకాశం ఉంటే ప్రతిరోజు కూడా గోసేవ చేసుకుంటే ఇంకా విశేషమైనటువంటి ఫలితము ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ప్రధానమైనటువంటి గ్రహ సంచారం, అంటే రవి 15వ తేదీ మారుతున్నాడు కాబట్టి 15వ తేదీ వరకు కూడా జాగ్రత్తగా ఉంటూ 15వ తేదీ తర్వాత ప్రధానమైన నిర్ణయాలు తీసుకోవడం మంచిదిగా అందరికీ కూడా వృషభ రాశి వారికి సూచన. కాబట్టి అందరూ కూడా చక్కగా ధార్మికమైనటువంటి మార్గంలో ఉంటూ సుఖంగా ఉండాలని ఆశీర్వదిస్తూ స్వస్తి.